సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసుడు మూడో తరం నటుడు సూపర్ స్టార్ జయకృష్ణ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం భారీ విజయం సాధించడం హర్షణీయమని సుధాస్వామి అన్నారు. రానున్న కాలంలో సూపర్ స్టార్ జయకృష్ణ మరిన్ని విజయోత్సవాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ సినీ వారసుడు మూడో తరం నటుడు సూపర్ స్టార్ జయకృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా 30వ తారీఖు రిలీజ్ అయి సంచలనాత్మక విజయం సాధించిన సందర్భంగా విజయవాడ కృష్ణా పార్కులో కాంస్య విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆయన అభిమానులు సూపర్ స్టార్ కృష్ణకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు హీరో జయకృష్ణకి, దర్శకుడు భూపతి, నిర్మాత అశ్విని దత్కు, జెమినీ గణేశన్కు, లెజెండ్ నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి సీనియర్ కృష్ణ అభిమానులు, అశేష అభిమానుల ఆదరణతో, మహేష్ బాబు అభిమానుల ఆదరణతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా జయకృష్ణ బాబుని ఆశీర్వదించమని, మరెన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు, క్రైమ్ చిత్రాలు, ఇలాగే కృష్ణ ఎలాగైతే అన్ని రకాల చిత్రాల్లో నటించి 350 చిత్రాలకు పైగా నటించి ప్రజల ఆదరాభిమానాలు పొందారో అదేవిధంగా జయకృష్ణని కూడా ఆదరించాలని కోరారు. అలాగే మహేష్ బాబు మొదటి చిత్రం రాజకుమారుడు, కృష్ణ మొదటి చిత్రం తేనె మనసులు, అలాగే జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం కూడా విజయవాడ అలంకార థియేటర్లో సెంటిమెంట్గా రిలీజ్ అయి ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు. ఈ శుభ సందర్భంగా ఈరోజు హీరోకి, హీరోయిన్కి, దర్శకులకి, నిర్మాతలకి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాల్సిందిగా అశేష ప్రజానీకాన్ని ప్రార్థిస్తూ సినిమాని అందరూ థియేటర్కి వెళ్లి చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. సూపర్ స్టార్ కృష్ణ గారి సినీ వారసుడు మూడో తరం నటుడు సూపర్ స్టార్ జయకృష్ణ శ్రీనివాస మంగాపురం చిత్రం ద్వారా 30వ తారీఖు రిలీజ్ అయ్యి సంచలనాత్మక విజయం సాధించిన సందర్భంగా విజయవాడ కృష్ణ గారి పార్కులో కాంస్య విగ్రహం వద్ద ఈరోజు కృష్ణ గారికి నివాళులర్పించి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినందుకు హీరో జయకృష్ణకి, దర్శకుడు భూపతి, నిర్మాత అశ్విని దత్ గారికి, జెమినీ గణేష్ గారికి, లెజెండరీ నిర్మాత
ఆదిశేషరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి ముఖ్య కారకులైనటువంటి సీనియర్ కృష్ణ అభిమానులు, అశేష అభిమానుల ఆదరణతో, మహేష్ బాబు అభిమానుల ఆదరణతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా జయకృష్ణ బాబుని ఆశీర్వదించమని, మరెన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలు, క్రైమ్ చిత్రాలు, ఇలాగా కృష్ణ గారు ఎలాగైతే అన్ని రకాల చిత్రాల్లో నటించి 350 చిత్రాలు పైగా నటించి ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్నారో, అలాగే మహేష్ బాబు కూడా మొదటి చిత్రం రాజకుమారుడు, కృష్ణ గారి మొదటి చిత్రం తేనె మనసులు, అలాగే జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం కూడా సినిమా కూడా అదే థియేటర్, విజయవాడ అలంకార థియేటర్లో సెంటిమెంట్గా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఈరోజు హీరోకి, హీరోయిన్కి, దర్శకులకి, నిర్మాతలకి అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమాను ఆదరించి జయకృష్ణ బాబుని ఆశీర్వదించవలసిందిగా అశేష ప్రజానీకానికి ప్రార్థిస్తూ సినిమాని అందరూ థియేటర్కి వెళ్ళి చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ జయకృష్ణ గారు చాలా బాగా నటించారు. మేము అందరం కలిసి నిన్న సినిమాకి వెళ్ళాము. చాలా బాగుంది సినిమా కూడా. అలాగే సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారి అందము, కృష్ణ గారి చిరునవ్వు రెండు కలగలిపిన ఇదే మన జయకృష్ణ గారు. ఆయనలో చూసాం మేము. అది చిత్రం చాలా బాగుంది. హీరోయిన్ కూడా తన పాత్రలో తను బాగా నటించింది. మన కృష్ణ గారు వారసత్వము, జయకృష్ణ గారు బాగా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇంకా ముందు మంచి సినిమాలు చేస్తారని చెప్పని మేమందరం కోరుకుంటున్నామండి. మీకు వీలుబాటైతే చిత్రాన్ని చూస్తానికి కుటుంబంతో పాటు అందరూ కలిసి వెళ్ళి చూడండి. ఆ చిత్రాన్ని అందరూ ఆస్వాదించండి జయకృష్ణ గారిని. ఈరోజు శ్రీనివాస మంగాపురం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇక్కడ సుధాస్వామి గారి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించడం జరిగింది. సినిమాని అందరూ థియేటర్లో చూసి జయకృష్ణ బాబుని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.